హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఘటనలకు కుల రంగు పులుముకుంది. ముఖ్యంగా కందుకూరు ఘటన తర్వాత కాపులు వర్సెస్ కమ్మలుగా రాష్ట్రంలో మళ్ళీ రగడ మొదలైంది అని చెప్పాలి. నిజానికి ఇది సోషల్ మీడియాలో చాలా విపరీతంగా కనపడుతోంది. నాయకుల మధ్య లేకపోయినా సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు మళ్ళీ కుల రగడ మొదలైంది అనే అంశాలు మనం తెలుసుకుని ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ను కూడా దీంట్లోకి లాగడం వెనుక ఆంతర్యం ఏంటి మనం మాట్లాడదాం. మనతో పాటుగా చందు జనార్దన్ గారు ఉన్నారు, కాపు జేఏసీ అధ్యక్షుడు. నమస్కారం. నమస్కారం జనార్దన్ గారు, అంటే మీ వరకు చూస్తే గనక మీరు ఒక కాపు జేఏసీ అధ్యక్షులుగా చాలా సంయమనంతో మీరు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక మాట అదనంగా మాట్లాడడము, ఆవేశంతో మాట్లాడడము అవి చేయలేదు. ముందుగా ఆ విషయంలో మీకు అభినందనలు. ఎందుకంటే సమస్య పరిష్కారం దృష్ట్యానే మీరు వ్యవహరించారు తప్ప ఆవేశకావేశాలకు వెళ్ళే ధోరణిలో మీరు మాట్లాడకపోవటాన్ని ముఖ్యంగా అభినందిస్తున్నారు. జనార్దన్ గారు, ఎందుకు దీనికి ఇంత కుల రంగు పులిమాల్సి వచ్చిందా? నిజంగా కుల రంగు ఉందా ఈ కందుకూరు ఘటనకి? కిరణ్ గారు, ఇప్పుడు కందుకూరు ఘటనకి కుల రంగు మొదటిగా లేదు. మొదటిగా లక్ష్మీనాయుడు గారి కుటుంబం మీద దాడి జరిగింది. లక్ష్మీనాయుడు గారి కుటుంబం మీద హత్యాకాండ జరిగింది. దాన్ని రాష్ట్ర కాపు జేఏసీగా తెర మీద తెచ్చాం. దానికి సంబంధించి అసలు సంఘటన ఎలా జరిగింది, పూర్వాపురాలు ఏంటి, దాంట్లో చంపిన తర్వాత పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వెళ్ళారు, అరెస్ట్ ఏ విధంగా కొనసాగింది, దాన్ని అరెస్ట్ని నేపథ్యంలో పోలీసు వారి పాత్ర ఏంది, ఆ ప్రక్రియలో భాగంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హత్యాకాండ కొనసాగిన తర్వాత హత్యాకాండని యాక్సిడెంట్గా మార్చే ప్రయత్నం ఒకటి కొనసాగింది. దాని వెనక పాత్ర ఏంది, వీటన్నిటిని కూడా రాష్ట్ర కాపు జేఏసీ ప్రత్యక్షంగా గ్రామంలో పెద్దలను ఒక 20 మందిని కలిసి వాళ్ళతో 2 గంటలు మాట్లాడి, లక్ష్మీనాయుడు గారి సతీమణితో 2 గంటలు భేటీ అయ్యి, దాని తర్వాత ఆ కందుకూరు నియోజకవర్గ జర్నలిస్టులతో మాట్లాడి, జిల్లా జర్నలిస్టుతో మాట్లాడి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఒక 5 డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. లేదా సంఘటనకు సంబంధించిన అంశంలో దీంట్లో ఎక్కడ కులానికి సంబంధించి తెర మీదకి వచ్చిందంటే, హత్యాకాండ కొనసాగిన తర్వాత అరెస్టు జరిగే నేపథ్యంలో యాక్సిడెంట్ కేసుగా మార్చే ప్రయత్నం నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని దాన్ని యాక్సిడెంట్గా మార్చాలనే జరిగిన ప్రయత్నంలో భాగంగా గ్రామ స్థాయి నాయకత్వానికి దానికి సంబంధించిన సమాచారం అందింది. అప్పుడు గ్రామస్థాయి నాయకత్వం తీవ్రంగా హర్ట్ అయింది. మా కుటుంబ సభ్యుడు, మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుటుంబం మీద దాడి జరిగితే, చంపే ప్రయత్నం జరిగితే, ఒక మనిషి చనిపోతే, 2 చావు దాకా వెళ్ళి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో జాయిన్ అయితే, దాంట్లో ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ ఉమ్మడి జిల్లా మంత్రి కానీ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి పరామర్శించకపోగా రాష్ట్ర జిల్లా స్థాయి నాయకత్వం దాన్ని యాక్సిడెంట్ గా మరల్చే ప్రయత్నాన్ని ఆ గ్రామ స్థాయి నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. అంటే గ్రామ స్థాయి నాయకత్వం అంటే ఏంటి, ఇప్పుడు జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంటే ఏంటి? మీరు కుల నాయకత్వం గురించి గ్రామంలో కిరణ్ గారు, దాంట్లో గ్రామంలో ఒక 50 కుటుంబాలు బలిజ కుటుంబాలు ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఎక్కువ భాగం ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయి. అదేవిధంగా హత్య ఎవరైతే చేశారో దానికి వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు మేము పర్యటించినప్పుడు 2వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 4వ తారీఖు మా దృష్టికి వస్తే, మేము 7వ తారీఖున ఏదైతే ఒంగోలు జిల్లా కాపు సంఘ సమావేశం జరిగినప్పుడు దానికి సంబంధించి గ్రామం నుంచి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి కలిశారు మమ్మల్ని. కలిసినప్పుడు నేనేం చెప్పానంటే, కరెక్టే, ఇప్పుడు హత్యాకాండ కొనసాగింది, దీనికి సంబంధించి జిల్లా స్థాయి జర్నలిస్ట్ సంఘం నేతను ఒక అతన్ని పిలిచి దీని పూర్వాపురాలు పూర్తిగా తీసుకుని మనం గ్రామంలో సమాచారం ఇచ్చిన తర్వాత గ్రామానికి వెళ్దామని చెప్పాం. ఎందుకంటే ఆ కుటుంబానికి, ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు, బలిజ కుటుంబాలు పూర్తి స్థాయి మద్దతునిచ్చి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నాయి. మనం వెంటనే బయలుదేరి వెళితే, వాళ్ళ నాయకత్వం లేకుండా వెళ్తే సరైన గౌరవం కాదు. వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి వెళ్తే అందరూ ఉంటారనే దాంట్లో సమాచారం ఇచ్చి తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళటం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు చాలా గ్రామంలో ఉండే కుటుంబాలన్నీ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినాయి. మేము వెళ్ళినప్పుడు, సార్ ఇట్లా చంపటం జరిగింది, చంపిన తర్వాత దాన్ని యాక్సిడెంట్ కేసుగా మార్చే ప్రయత్నం జరిగింది, ఇది చాలా అంటే ఈ హత్యాకాండలో కులం కోణం లేదు. జరిగిన తర్వాత
అతన్ని కాపాడటానికి కులం కోణం తీసుకొచ్చి ఆ కులం బలంగా అతని వెనక నిలబడి కాపాడే ప్రయత్నం చేశారు. ఇది ఒక పాయింట్, మేజర్ పాయింట్. ఇక్కడ ఏదైతే గ్రామంలో బలిజ కుటుంబం, కాపు కుటుంబాలు ఉన్నాయో చాలా ఆవేదన చెందాయి. మన కుటుంబానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఒకేసారి హతమార్చే ప్రయత్నం జరిగింది. పాశవికంగా అది జరిగింది. ఫార్చునర్ కారుతో గుద్ది చంపి చనిపోయేదాకా గుద్దారు అనే ప్రచారం బాగా జరిగింది ఈ ప్రక్రియలో. అతను లక్ష్మీనాయుడు చనిపోగా మిగతా ఇద్దరు చావు బతుకుల దాకా వెళ్ళారు, చావు దాకా వెళ్ళారు, కోమా దాకా వెళ్ళారు. నడవలేని పరిస్థితుల్లో, లెగవలేని పరిస్థితుల్లో ఈ రోజుకి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. ఇంత ప్రక్రియ జరిగితే ఏదైతే చంపారో అతన్ని కాపాడేందుకు రాష్ట్ర జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేశారన్న కోణంలో అది కులం వైపు మారింది. ఎవరైతే చంపారో అదే సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులు అందులో జోక్యం చేసుకున్నారు. తద్వారా అది యాక్సిడెంట్ కేసుగా మరల్చే ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్రక్రియలో చంపిన వారు ఎవరైతే ఉన్నారో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, తద్వారా ఏదైతే పోలీస్ ప్రక్రియ ఉంటుందో అది పూర్తి అయిపోయి వాళ్ళు రిమాండ్లోకి వెళ్ళటం జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగిన ప్రక్రియ నేపథ్యం యాక్సిడెంట్ గా కేసుగా మార్చే ప్రక్రియల్లో భాగంగా అక్కడ కులం అంశం తెర మీదకి వచ్చింది. దాన్ని రాష్ట్ర కాపు జేఏసీగా మనం దాని మీద ఆ గ్రామంలో లక్ష్మీనాయుడు గారు సతీమణి 2 గంటలు మాట్లాడిన నేపథ్యం, ఆ 2 గంటలు అనేక అంశాలు మాట్లాడారు. ఏ విధంగా హత్య జరిగింది, దానికి ముందు తన కుటుంబాన్ని ఏ విధంగా వేధించారు, తనని ఏ విధంగా వేధించారు, ఏ విధమైన బెదిరింపులు కొనసాగాయి, తనను కానీ తన కుటుంబాన్ని కానీ తన భర్త యొక్క సోదరులను కానీ ఏ విధంగా చంపుతా అని బెదిరించారు, ఇవన్నీ కూడా ఆన్ రికార్డు వీడియోతో చెప్పడం జరిగింది ఆమె. తద్వారా ఆ గ్రామంలో నేను మీడియా సమావేశంలో మాట్లాడాను. తర్వాత కందుకూరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశంలో మాట్లాడాను. ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఈ ప్రక్రియ కొనసాగిన తర్వాత నేను కందుకూరులోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత సీనియర్ జర్నలిస్టులు, హైదరాబాద్ బేస్డ్ జర్నలిస్టు దాదాపు 5-6 ఛానల్స్ నుంచి మాట్లాడి అసలు అన్న ఇన్ని రోజులు మాకు ఈ ఫీడ్ రావటం కానీ దీని మీద ఒక వార్త కూడా క్యారీ కావటం కానీ జరగలేదు. ఇంత ఆశ్చర్యకరమైన విషయం. కందుకూరులో ఇంత స్థాయి ఒక హత్యాకాండ కొనసాగితే ఏ ఛానల్లో అది క్యారీ కాకపోవటం, గుర్తింపు వచ్చే విధంగా ఆ నియోజకవర్గంలో కూడా ప్రింట్ మీడియాలో కూడా క్యారీ పోవటం ఆశ్చర్యంగా ఉందనేది దాదాపుగా ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, ఇన్పుట్ ఎడిటర్ స్థాయి జర్నలిస్ట్ మిత్రులు దాదాపు 5 మాట్లాడారు నాతో. మాట్లాడి ఒక ఛానల్లో అయితే నేరుగా అతనే ఫీల్డ్ మీదకి వచ్చేసి దానికి సంబంధించిన ఒక ½ అన్ అవర్ పైగా ఆ హత్యని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్లస్ ఆ నియోజకవర్గంలో మీడియాలో కూడా ఏ విధంగా వార్తలు రాని పరిస్థితి ఉంది, ఆ నియోజక పరిస్థితి ఏంది అని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జర్నలిస్ట్ మిత్రులు. ఈ విధానంతో అక్కడ మీరు చెప్పండి, ఇంత సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, జర్నలిస్ట్ సంఘాల్లో మీరు అధ్యక్షులకు సుదీర్ఘకాలం కొనసాగారు. ఇంత పెద్ద ఘటన జరిగితే ఎవరో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోతే, ఎవరో గౌతమి చౌదరి లాంటి వాళ్ళు, ఎవరో కొంతమంది మీడియాకి ఎక్కితే పెద్ద పెద్ద ఛానళ్ళు కూర్చోబెట్టి చర్చలు చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఇన్స్టాగ్రామ్లు చేసి ఇంత పెద్ద పెద్ద హడావిడి చేశారు కదా. అన్ని ఛానళ్ళు అదే పని, ఇక అదే పని, ఎవరిది పట్టుకున్నా అదే పని. ఒక చిన్న ఇష్యూ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య, ఒక మొగుడు పెళ్ళల మధ్య వచ్చిన ఇష్యూని ఇంత చేస్తే, ఇంత పాశవికంగా ఒక దాడి జరిగితే, 3 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తే, ఇది మీడియాకి కనపడలేదా? కన్వీనియంట్ గా మీడియా దాన్ని మర్చిపోయిందా? ఏదైనా ఒక శక్తి వెనక ఉండి ఏదైనా శక్తి పనిచేసిందా, మీడియాని ఆపిందా? అయితే ఇప్పుడు ఆ మీడియా మిత్రులు మాట్లాడిన సందర్భంలో అక్కడ మేనేజ్మెంట్ కొనసాగింది, అక్కడి నుంచి వార్తలు రాకుండా బయటికి రాకుండా జరిగింది అనేది మన హైదరాబాద్ బేస్ మీడియా మిత్రులే నాతో అన్నారు. తప్పనిసరిగా ఏదైతే మన కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన ఆ గ్రామంలో జరిగిన సంఘటన కందుకూరు దాకా ఆగిపోయింది. అక్కడి నుంచే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద ఛానళ్ళు వ్యూహాత్మకంగా నాపై ఇప్పుడు మీడియాకు సంబంధించిన అంశంలో కూడా మీరు తీసుకుంటే సామాజిక కోణంలోనే యాజమాన్యాలు ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకోండి, జాతీయ అంతర్జాతీయ అవార్డు, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలోనో, బీసీ వర్గంలోనో, ఎస్సీ ఎస్టీ వర్గంలోనో వస్తే అంతర్జాతీయ స్థాయి అవార్డు వచ్చినా రివార్డు వచ్చినా అది అంత ఫోకస్ వచ్చే విధంగా కథనాలు రావు.
రావు. అదే విధంగా మీడియా యాజమాన్యానికి సంబంధించిన బంధువర్గాంతో సామాజిక కోణంలో జరిగేదో గ్రామ స్థాయిది వచ్చినా దానికి బులెటిన్లు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రైవ్ కానీ లేకపోతే అవసరమైతే బ్రేకింగ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే అంటే చైతన్యం, దాన్ని ఏమన్నామంటే మనం సామాజిక చైతన్యం అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఏ వర్గానికి సంబంధించిన వర్గం ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క కోణాన్నే తెర మీదకి తెచ్చే ప్రక్రియ కొనసాగే ప్రయత్నం అనేది జరుగుతుంది. మీడియా పరంగా కూడా సామాజిక దాడులు అనేవి కొనసాగుతాయి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ కాపు సామాజిక వర్గంగా నేను ఒక ఆందోళన చేస్తా. నా ఆందోళన నేను ఎవరి కోసం చేస్తా? కాపుగా ఉండి కాపుల కోసం చేస్తా. కాపులుగా ఉండి నేను చేసే ఆందోళన ఇతర సామాజిక వర్గంలో వాళ్ళ యాజమాన్యాలుగా ఉన్న ఛానళ్ళు ఎందుకు వస్తాయి? ఇప్పుడు అందులో కాపు సామాజిక వర్గం ఏ వర్గాల మీద పోరాడుతుంది? రాజ్యాధికారం ఉన్న వర్గం మీద. ఇప్పుడు మామూలుగా సమస్యలు ఎవరి మీద వస్తాయి? సమస్యలు వచ్చినప్పుడు ప్రశ్నించేది ఎవరి మీద? సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయటమో, ప్రభుత్వాన్ని ప్రశ్నించటమో, ప్రభుత్వం మీద ఆందోళన చేయటమో కొనసాగుతుంది. మరి కాపు సామాజిక వర్గంగా కాపు చేసిగా నేను ఆందోళన చేసేటప్పుడు రాజ్యాధికారం వైపు ఉన్న సామాజిక వర్గ యాజమాన్యాలు ఉన్న ఛానల్లో నా వాయిస్ ఎందుకు వస్తుంది? ప్రధాన పత్రికలు కూడా అవే కదా, రావు కదా. అదే ఏ మీడియా అయినా ప్రధాన పత్రికలు అవే, ప్రధాన ఛానళ్ళు అవే. ఇప్పుడు ప్రింట్ మీడియా అయినా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా, సోషల్ మీడియా కూడా ఇప్పుడు విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. అలా కాకుండా ఏది మొత్తం వ్యవస్థ ఉండి ఇలాగా స్టూడియో ఇవన్నీ ఉండి ఎడిటర్స్ ఉండి వ్యవస్థ అంతా ఉండాలంటే దాని ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అటువంటి సోషల్ మీడియా కూడా పెద్ద వ్యవస్థలుగా మారి నడిచిపోయే క్రమంలో ఉన్న సంస్థల్లో నా వాయిస్ వినపడదు. ప్లస్ కాపు సామాజిక వర్గాలుగా ఉన్న ఛానల్లో కూడా కాపుల్లో ఉండే అందరి కూడా వాయిస్ వినపడాలని లేదు. కాపుల్లో కూడా 2-3 ఛానల్స్ ఉన్నాయి ప్రధానంగా. దాంట్లో వాళ్ళకు కూడా ఒక రాజకీయ కోణం ఉంటది. అంటే సామాజిక కోణంలోనే కాపు వర్గాలకు సంబంధించిన ఛానళ్లు కానీ ప్రింట్ మీడియా కానీ ఉండాలని లేదు. ఎందుకంటే వారి యాజమాన్యంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆలోచన విధానం లేకపోతే రాజకీయ కోణం ఇవన్నీ ఉంటాయి. ఈ పక్షంలో ఏంటంటే వారికి అనుకూలమైన విధానంలో ఉండే వాయిస్ కి అక్కడ అవకాశం ఉంటది. కానీ కాపు యాజమాన్యాలు కాబట్టి రాష్ట్రంలో ఉండే కాపు సంఘాలు లేకపోతే కాపు వర్గాలు చేసే అందరికీ వాయిస్ వినపడాలంటే దాంట్లో కూడా వినపడదు. తప్పనిసరిగా ఆ యాజమాన్యాలకి అనుకూలమైన గొంతు మాత్రమే లేదా ఆ యాజమాన్యాలకి అనుకూలమైన పార్టీ వాయిస్ మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉంటది. సో విజయవంతంగా కారణాలు ఏమైనా విజయవంతంగా తొక్కిపెట్టాయి. ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా సంస్థలు తొక్కిపెట్టాయి. వాస్తవానికి వాళ్లే క్యారీ చేయాలి. చిన్న ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాము, మాకు అక్కడ దాకా వెళ్ళి చేయగలిగినంత ఆర్థిక స్తోమత అంత సాధనా సంపత్తి మా దగ్గర ఉండవు కదా. కాబట్టి మెయిన్ మీడియా ఛానల్స్ ప్రధానంగా బాధ్యత తీసుకొని ఆ బాధ్యత మరిచిపోయారు. చిల్లర వ్యవహారాలు. కిరణ్ గారు, ఇంకా ఇక్కడ ఏంటంటే కొంతమంది మిత్రులు ఉంటారు. మనం సపోజ్ కందుకూరుకు సంబంధించిన అంశం, మనం 2 రాష్ట్రాలకు సంబంధించిన స్మాల్ పేపర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ మిత్రులు కానీ జర్నలిస్టులు నడిపే యూట్యూబ్ ఛానల్ జిల్లాల వారీగా వీటిల్లో మనం క్రోడీకరించి కనుక గమనించి చూసుకున్నట్టయితే మనం కందుకూరు సంఘటన అయినా వీడియోని మనం పంపించే నేపథ్యంలో ప్రెస్ నోటు లేకపోతే దాని యొక్క వార్త పంపించే నేపథ్యంలో మన 150 పేపర్ల నుంచి 250 పేపర్ల దాకా ప్రింట్ మీడియాలో కానీ సేమ్ టైం యూట్యూబ్లో కానీ వాళ్ళు షేర్ చేసి మళ్ళీ తిరిగి మనకు పంపించే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. అంటే మనకి ఈ రోజు ఉపయోగపడే అంశం అంటే సామాజికంగా రాష్ట్ర కాపు జేఏసీగా కాపు వర్గాలుగా మాలాంటి వాళ్ళు పనిచేసే క్రమంలో మీలాంటి వాళ్ళు సహకరిస్తూ అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు జర్నలిస్ట్ కోణంలో నడిపే దాన్ని స్మాల్ పేపర్స్ అనొచ్చు లేకపోతే మీడియం పేపర్స్ అనొచ్చు లేదంటే పెద్ద మాధ్యమాల్లో ఉండే మన మిత్రులు కావచ్చు లేదంటే ఇప్పుడు ఇతర సామాజిక వర్గాలైనా మనం అనుకునే అగ్ర సామాజిక వర్గాల్లో కూడా యాజమాన్యాల్లో మన మిత్రులు ఉన్న పరిస్థితి ఉంది. లేదా మేనేజ్మెంట్ లో లేదంటే ఎడిటర్ స్థాయి దాంట్లో ఉన్న మన మిత్రులు ఉన్నారు. వాళ్ళు అక్కడక్కడ తప్పనిసరిగా సహకరిస్తున్నారు. అక్కడక్కడ మన వాయిస్ అనేది వినిపిస్తున్నారు. సామాజిక కోణంలో మాత్రం అక్కడక్కడ చేయలేని పరిస్థితి యాజమాన్యాలు కూడా ఉన్నాయి. ఓకే జనార్దన్ గారు, ఇక్కడ సరే ఓకే ఇదంతా ఒక కోణం, అది సంఘటన జరిగింది, ప్రభుత్వం అక్కడున్న పెద్దలు పట్టించుకోలేదు, ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. సో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు పట్టించుకోలేదు.
ఎవరు కూడా భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. మీలాంటి సంఘాలు అవసరం కొద్దీ రావాల్సి వచ్చింది, ముందుకు రావాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ రావడం వలన ఇవాళ వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగిందంటే మీరు వచ్చినందుకే. కానీ దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం కొంతమంది చేశారు. కొంతమంది అనవసరమైన కామెంట్స్ కి తావిచ్చారు. చుట్టూతా కాపు సంఘాల నాయకులు ఉంటూనే కొంతమంది రాజకీయ, ఉదాహరణకు ఎందుకు వంగవీటి నరేంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. దాసరాము లాంటి వాళ్ళు కమ్మ వాళ్ళని టార్గెట్ చేశారు. అంటే మన కులానికి సంబంధించి, అంటే కాపు కులానికి సంబంధించి ఒకవేళ న్యాయం జరగాలి అంటే అడగడంలో తప్పులేదు, కానీ ఇతర కులాలని మరింత దూషించే క్రమంలో గనక వెళితే అది ఆవేశకావేశంలోనే ఏ పరిస్థితి, ఎందుకు ఆ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు కిరణ్ గారు, గతంలో లాగా ఇప్పుడు కమ్మ వర్సెస్ కాపు అనే విధానం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేదు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుగా కూటమిగా ఏర్పడ్డ క్రమం అనేది ఒకటి ఉంది. తద్వారా కమ్మ కాపుల ఐక్యత అనేది బలంగా పెరిగింది. నేను ఈ మధ్య ఒక శాసన మండలి ఎన్నిక చూశాను. నేను గుంటూరుకు సంబంధించి, గుంటూరు కృష్ణ జిల్లాలకు సంబంధించిన అంశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రి గారికి సంబంధించి శాసన మండలి ఎన్నిక ఒకటి చూశాను నేను. దాంట్లో కాపు సంఘాలుగా లేదంటే రాధారంగ మిత్రమండలిగా ఉన్న అనేక మంది నాయకత్వం, దాంట్లో ఆలపాటి రాజా గారి డిజిటల్ సంబంధించిన ప్రచారంలో అనేక మంది సంఘాలు దాంట్లో పెట్టుకుని తప్పనిసరిగా గెలిపించమని పదే పదే అప్పీల్ చేసిన సంఘాలు చాలా ఉన్నాయి. మనం గమనించినట్టయితే విజయవాడ వేదిక కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వేదికగా మనం చూసుకున్నట్టయితే కమ్మ కాపు భేదాభిప్రాయం ప్రజెంట్ ఉన్న రాజకీయ సిచ్యువేషన్ లో లేదు. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక మంది ఇప్పుడు తెలుగుదేశం, అదేవిధంగా జనసేన జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇద్దరు కలిపి మేము గెలుపొందాం అనే భావనలో కొన్ని నెలల పాటు కాంబినేషన్ తోటి అనేక కార్యక్రమాలు జరగటం, సమీకరణలు జరగటం, ఈ విధంగా ముందుకెళ్లిన పరిస్థితి కమ్మ కాపు సంబంధించి జరిగింది. ఈ క్రమంలో మీరు అన్నట్టుగా ఈ సంఘటనలో ఏదో లక్ష్మీనాయుడు గారి సంఘటనకు సంబంధించిన అంశంలో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు వంగవీటి నరేంద్ర గారు సోదరు వారు 30 సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వంగవీటి నరేంద్ర గారు వైసీపీ నాయకుడిగా ఉన్నారు, తోట త్రిమూర్తులు గారు వైసీపీ నాయకుడిగా ఉన్నారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, నారాయణ గారు కానీ, లేదా గౌరవ హోంమంత్రి గారు కానీ, వీరి ముగ్గురు కూడా టీడీపీని జనసేన రిప్రజెంట్ చేస్తూ ఆ సంఘటనని పరామర్శించిన సందర్భం, కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం. దీంట్లో తోట త్రిమూర్తులు గారు మాట్లాడినా, వంగవీటి నరేంద్ర గారు మాట్లాడినా మనం చూడాల్సిన అంశం వైసీపీ నాయకత్వం మాట్లాడినట్టుగానే చూడాలి. ఓకే, వైసీపీ నాయకత్వంగా మాట్లాడారు వాళ్ళు. వైసీపీ నుంచి, పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కోసం వచ్చి దాన్ని పరామర్శించి రాజకీయ పక్షాలు అనేవి తప్పనిసరిగా రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక సంఘటన జరిగితే నష్టపోయిన వారిని పరామర్శించడం, భరోసా ఇవ్వటం అనేది రాజకీయ పార్టీలు తప్పనిసరిగా చేస్తాయి. అందులో వీరు కొన్ని దశాబ్దాలుగా సోషల్ యాంగిల్లో కాపు ఉద్యమాల్లో కాపుకు సంబంధించిన కుటుంబ సంక్షేమం కోసం పాటుపడుతూ ముందుకు పోయే నాయకత్వం ఇదంతా కూడా. తోట త్రిమూర్తులు గారు కానీ, వంగవీటి నరేంద్ర గారు కానీ, అదేవిధంగా దాసరాము గారు అంటే ఇండిపెండెంట్ గా ఉన్నారు, కాపు ఉద్యమాల్లో ఉన్నారు. ఈ విధానంతో వెళ్ళిన నాయకత్వం ఇది. రాము గారు కూడా కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడం అనేది కొంతమంది ఏబి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళంతా విమర్శలు చేయడానికి తావిచ్చింది. మళ్ళీ మీరు దానికి సంబంధించి ఖండిస్తూ మళ్ళీ ఇంకొక సమావేశం పెట్టారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? రాము గారు ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన భాష కానీ ఆయన వ్యక్తిగతం. ఎందుకంటే ఆయన ఏదైనా అంశం మీద కానీ, ఏదైనా సమస్య మీద కానీ ఏ విధంగా మాట్లాడాలి, పరుష పదజాలం వాడాలా లేకపోతే స్మూత్ గా మాట్లాడాలా అనేది ఆయన కార్యాచరణలో భాగంగా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు. దానికి సంబంధించి దాని మీద మనం స్పందించలేం. రాము గారి వ్యక్తిగతం అది. ఏబి వెంకటేశ్వరరావు గారు గౌరవ మాజీ డీజీపీ గారు రాష్ట్రానికి, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఆయన చెవులు కళ్ళుగా పనిచేశారు కొన్ని సంవత్సరాల పాటు. ఆయన సూచించిన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింది. అయితే ఆయన ప్రశ్నించిన సందర్భంలో నేను స్పందించడం జరిగింది. కాకపోతే ఏంటంటే గౌరవ
ఏబి వెంకటేశ్వరరావు గారి విధానం, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినప్పుడు ఆయన సూచనలు, ఆయన ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం సగౌరవంగా ముందుకు పోతూ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే విధానంతో పోయిన విధానం 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అటువంటి వ్యక్తి ఆ విధంగా స్పందించటం నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు నాయుడు గారితో చెప్పే చనువు ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎవరితోటైనా మాట్లాడగలిగే చనువు ఉంది, సూచనలు చేయగలిగే చనువు ఉంది. ఆ స్థాయి పెద్ద మనిషి ఆయన. అటువంటి వ్యక్తి సామాజిక వర్గ కోణంలో మాట్లాడటం అనేది కొద్దిగా బాధ కలిగింది నాకు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక బలిజ కుటుంబం మీద హత్యాకాండ కొనసాగింది. హత్యాకాండ కొనసాగినప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాం. దానికి సంబంధించి స్పందించాం. దానికి సంబంధించి కొన్ని డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చేసింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు కూడా లక్ష్మీనాయుడు గారి సతీమణికి ఉద్యోగం కావాలని, ప్రభుత్వ ఉద్యోగం కావాలని అడిగాం. అదేవిధంగా అదే కుటుంబంలో గాయపడి చావు దాకా వెళ్ళిన ఇద్దరు సోదరులు భార్గవ్ గారికి న్యాయం జరగలేదు. వారికి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు నేరుకి. వాడికి భార్గవ్ గారికి మరో 2 ఎకరాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. ఈ సందర్భంలో ఇక్కడ కమ్మ వర్సెస్ కాపుగా మీరు అడిగారు ఎక్కడ తెర మీదకి వచ్చిందని. ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన నేపథ్యంలోనే మరోసారి కమ్మ వర్సెస్ కాపుగా వచ్చింది అక్కడ. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక డీజీపీగా పనిచేసిన నేపథ్యం, అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండటం, అటువంటి పెద్ద వ్యక్తి స్పందించిన నేపథ్యం, ఇది ప్రభుత్వానికి తెలవకుండానే స్పందించారా, లేదంటే ప్రభుత్వ పెద్దలు దీని మీద ఏమన్నా మాట్లాడమన్నారా అనే అనుమానాలు దీని మీద తెర మీదకి వచ్చినాయి. కాబట్టి మరోసారి దీని మీద కమ్మ వర్సెస్ కాపుగా ఆ కోణంలో చాలా మంది సంఘ నాయకులు మాట్లాడారు, కుల సంఘాలు మాట్లాడాయి. దాన్ని తెర మీదకి తెచ్చిన వ్యాఖ్యలుగా ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు మనం చూడాలి. ఓకే, ఇందులో పవన్ కళ్యాణ్ గారిని లాగడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి దీని మీద లాగటం అనేది నేను వ్యక్తిగతంగా రాష్ట్ర కాపు చేసిగా సరైన విధానం కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు లాగాలి, ఎవరు లాగుతారు? పవన్ కళ్యాణ్ గారిని లాగాల్సింది పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. పవన్ కళ్యాణ్ గారిని లాగాలన్నా, లేదంటే తెలుగుదేశం పార్టీ అధినేతలను లాగాలన్నా రాజకీయ పక్షాలకే అవసరం. కాపు సంఘాలుగా లేదంటే కాపు ఉద్యమాలు చేస్తూ మాకైతే అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపు కుటుంబ పెద్ద, కాపు కుటుంబ సభ్యుడు. ఆయనే కాపు సంఘానికి అధ్యక్షుడు కాదు. జనసేన పార్టీకి అధినేత, కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా, సీఎంగా ఉన్న పరిస్థితిలో ఆయన కొనసాగుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేదా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా వాళ్ళు అన్ని కులాలకు సంబంధించే మాట్లాడతారు. ఆ విధంగానే ఆ రాజకీయ పార్టీలు కొనసాగుతా ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక కూటమి అధినేతగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఎప్పుడు ఒక్క కులం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. రాష్ట్రంలో ఎక్కడన్నా ఇటువంటి సంఘటనలు చెలరేగితే, ఇటువంటి సంఘటనలు వస్తే, లేదా ఇటువంటి ఏదైతే ఇప్పుడు విపత్తు ఉంది, తుఫానుకు సంబంధించి ఎక్కడన్నా నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వంగా అధినేతలుగా స్పందిస్తారు. అంతేగాని సామాజిక వర్గ కోణంలో ఒక చోట ఒక కుటుంబం మీద దాడి జరిగితే, మైనారిటీ వర్గానికి సంబంధించిన కుటుంబం మీద దాడి జరిగితే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఒక మహిళలకు సంబంధించో, కింద స్థాయి కుటుంబం మీదో ఇంకో సంఘటన జరిగితే తప్పనిసరిగా ప్రభుత్వాలు స్పందించే హక్కు ప్రభుత్వాలకు ఉంటాయి. కానీ ఇక్కడ నీకు సామాజిక కోణంలో కాపు కుటుంబం మీద జరిగిన దాడి నేపథ్యంలో స్పందించాలనకుండా రాష్ట్రంలో ఒక బలిజ కుటుంబం మీద హత్యాకాండ కొనసాగింది. ఈ హత్యాకాండకు సంబంధించిన నేపథ్యంలో ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మనం ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు, అప్పీల్ చేయొచ్చు. అంతేగాని జనసేన అధినేతగా వదిలేసి ఒక కాపు కుటుంబ సభ్యుడు కాబట్టి కాపు సంఘాలు ఆయన్నే ప్రశ్నించాలనుకోవటం కరెక్ట్ కాదు. ఓకే ఓకే సో ఓవరాల్ గా చూస్తే ఇష్యూ ఇక్కడతో క్లోజ్ అయ్యి ముగింపు తీసుకొచ్చినట్టేనా, ఇంకేమన్నా ఉందా? అంటే సంఘాలుగా
రాష్ట్ర కాపు చేసిగా ఆ కుటుంబానికి న్యాయం చేసే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనుకున్న దాంట్లో లక్ష్మీనాయుడు గారి సతీమణికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి తప్పనిసరిగా. అదేవిధంగా లక్ష్మీనాయుడు మరో సోదరుడు భార్గవ్కి భూమి అనేది కేటాయించలేదు. ఆ 2 ఎకరాలు భూమి కేటాయించి ఆయన ఆదుకోవాలి. ఇది సామాజిక అంశంలో. ఉదాహరణకు ఈ విషయంలో ఇంకొకసారి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. ఇట్లా ఒక ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు చంపినోడైనా చచ్చినోడైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళైనా చంపిన వాళ్ళైనా ఎవరైనా ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు. కులాలు ఏదో కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ప్రతి సందర్భంలో చనిపోయిన బాధిత కుటుంబాల వాళ్ళు వచ్చి మాకు పరిహారం ఇవ్వండి అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పరిహారం ఇస్తూ పోతే ఎంతమంది కనిస్తారు అనేది ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్న. అంటే రెగ్యులర్ గా జరిగే సంఘటనలు హత్యలు వేరు, సామాజిక కోణంలో జరిగే ఘర్షణలు వేరు. సామాజిక కోణంలో లేకపోతే కుల సమీకరణతో జరిగిన గొడవలు కావని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది పదే పదే. ఇప్పుడు అక్కడ హోంమంత్రి గారు కూడా వెళ్ళి కూడా ఇది ఆ కోణంలో జరగలేదు, ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన సంఘటన ఇది, వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా కలిసి తిరిగాయి అనేది జరుగుతుంది. ఇక్కడ సామాజిక కోణం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? హత్యాకాండ కొనసాగిన తర్వాత దాంట్లో ఎవరైతే హత్య చేశారో ఆ కుటుంబాన్ని గాని వాళ్ళని గాని కాపాడే నేపథ్యంలో సామాజిక అంశంలో వాళ్ళకి మద్దతు జరిగింది, మద్దతు దొరికింది, మద్దతు కొనసాగుతుందనే నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. కాబట్టి ఆ విధంగా జరగకూడదు అనేది కదా దీనికి సంబంధించిన అంశం. దీంట్లో తప్పేముంది? రాష్ట్రంలో కుటుంబం అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంటది. ఒక విపత్తు జరుగుతుంది, ఆ విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఏ కులం వాళ్ళైనా నీకు సహకరించాలి కదా, ఏ కులం వాళ్ళైనా వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత, సహాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా ఉంది కదా. ఇప్పుడు నీకు వైజాగ్ లో ఒక విస్ఫోటనం జరిగింది, దాంట్లో చాలా మంది చనిపోయారు ఫ్యాక్టరీలో. ఆ ఫ్యాక్టరీలో చనిపోయిన వాళ్ళకి కులాల వారీగా చూస్తున్నామా, లేకపోతే దానికి సంబంధించి దాంట్లో కాలి బూడిద అయిపోయారు కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చూస్తున్నామా? కరెక్టే కదా. ఇప్పుడు కారంచేడు సంఘటన ఉంది, లేకపోతే ఇంకో సంఘటన ఉంది, లేకపోతే అక్కడ దాంట్లో మైనారిటీ కుటుంబ సభ్యులు నష్టపోతున్నప్పుడు దాంట్లో చాలా కింద స్థాయి కుటుంబం లక్ష్మీనాయుడు గారి కుటుంబం, పని చేసుకుని జీవనంతో ముందుకు పోయే కుటుంబం, ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఓకే, నిజంగానే ఒక కులానికి సంబంధించిన వాళ్ళైతే రాష్ట్రంలో జీవించే వాళ్ళు కాదా? వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అంటే బలిజలు అయితే లేకపోతే ఇంకో సామాజిక వర్గం అయితే ఆ కుటుంబం మీద హత్యాకాండ కొనసాగితే ఏ కులమైనా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయొచ్చు, వాళ్ళని కాపాడొచ్చు. ఓకే ఓకే ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు మళ్ళీ సక్రమంగా సరైన కోణంలోనే జరుగుతుంది అనుకోవచ్చా? మీరు అంతా మళ్ళీ రేజ్ చేశారు, యాక్సిడెంట్ కోణం అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు అని మీరు రేజ్ చేశారు. మీరు రేజ్ చేసిన తర్వాత మళ్ళీ సర్దుకొని మళ్ళీ పర్ఫెక్ట్ గానే దర్యాప్తు జరుగుతుంది అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి దీని మీద ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు, హోంమంత్రి గారు అందరూ కూడా దీని మీద ముందుకెళ్ళటం, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయటం, వాళ్ళకి ఎగ్జిక్యూషన్ చెప్పటం, వీటన్నిటి కూడా రాష్ట్ర కాపు చేసి మొదటగా స్వాగతం పలికింది. రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాం. అయితే ఇందులో మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విచారణ జరగాలని ఎందుకు డిమాండ్ చేశామంటే, మనం దీంట్లో కుట్ర జరిగింది. హత్యాకాండ కొనసాగే ప్రక్రియలో భాగంగా ఎవరైతే హత్య చేశారో వారికి ఆర్థిక మద్దతు లభించింది అనేది గ్రామస్తులు చేసిన ఫిర్యాదు. వాళ్ళకి చంపే ముందు, హత్య కావించే ముందు, దాని ముందు తప్పనిసరిగా ఆ కుటుంబం నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఘర్షణ నేపథ్యంలో వాడి ఇంటికి వెళ్ళి మమ్మల్ని బెదిరించే స్థాయి ఆ కుటుంబాన్ని, బలిజ కుటుంబాన్ని అన్న కోణంలో ఒక సమావేశం జరిపారు అక్కడ అనేది గ్రామస్తులు చెప్తున్న అంశం. ఈ కోణంలో సామాజికంగా నిజంగానే వారికి మద్దతు లభించిందా, సామాజికంగా ఆర్థిక సహాయం చేశారా, అసలు ఆర్థిక సహాయం చేశారా లేదా హత్య చేయాలని ఆయనకు అండదండలు ఇస్తూ ఈ కోణంలో తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. అంతేకాకుండా నిజంగానే వారికి ఆర్థిక సహాయం చేయటం, నిజంగానే హత్య తప్పనిసరిగా జరగాలి అనే నెపంతో ఆ కోణంలో ఆయనకి మద్దతు నిలిపిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలని, కుట్రదారులను అరెస్ట్ చేయాలనేది డిమాండ్ ఈ రోజు కూడా చేస్తా ఉన్నాం. ఓకే, అది ఓకే. నా ఫైనల్ గా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు
లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైనా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేని అంత యాక్టివ్నెస్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కుల సంఘాలు బాగా యాక్టివేట్ అవుతాయి, ఎస్పెషల్లీ కాపు సంఘాలు అని ఇది ఒక ఆరోపణ అంటారా విమర్శ అంటారా చేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు పెద్ద యాక్టివిటీస్ లేవు. 24 తర్వాత యాక్టివిటీస్ పెరిగినాయి. 2014 నుంచి 19 వరకు విపరీతమైన యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఏంటి తెలుగుదేశం పార్టీ, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగానే ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో, వైసీపీ జనసేన పార్టీ కూడా అయినప్పటికీ ఇప్పుడు కొంచెం యాక్టివ్ గా దీన్ని కులకోణం తీసుకొచ్చి చేస్తున్నారని అంటున్నారు. అంటే మీరని కాదు నా ఉద్దేశం, అంటే జనరల్ గా చెప్తున్నారు. కాదు కిరణ్ గారు, దీంట్లో సీరియస్ అంశాలు 2 ఉన్నాయి. ఇప్పుడు నీకు తెలుగుదేశం పార్టీ సామాజికంగా కాపు సంఘాల వైపు దృష్టి పెడితే తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వం సమయంలో తెలుగుదేశంకి అనుకూలమైన సంఘాలు గొంతు తెరిచే ప్రయత్నం ఉంటది. ఇప్పుడు నీకు తెలుగుదేశం పార్టీ కాపు సంఘాల వైపు ఆలోచించినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గొంతు ఇప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు రాష్ట్ర కాపు జేఏసీగా ఇప్పుడు నేను గాని నాతో పాటు ఉన్న నాయకత్వం గాని విజయవాడ వేదికగా 2 సంవత్సరాల్లో ఎన్నికల ముందు 23 ప్రోగ్రాంలు చేశాం. అవన్నీ ఆన్ రికార్డు ఉంటాయి. ఎన్నికల ముందు ఎస్ఎస్ కన్వెన్షన్ లో చేశాం, దాదాపు 7,500 మంది రాష్ట్ర నాయకత్వంతో. అమరావతి కన్వెన్షన్ లో దాదాపుగా 4 కార్యక్రమాలు చేశాం. నీకు ఫిలిం ఛాంబర్ లో గానీ, ప్రెస్ క్లబ్ లో గానీ, రకరకాల జేఏసీ సమావేశాలు గానీ, అదేవిధంగా రావులపాలెం, నీకు వైజాగ్, ఇట్లా అనేక ప్రాంతాల్లో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించా. ఆన్ రికార్డు ఉంటే మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఇతర సంఘాలు గాని వీళ్ళు గాని చేయలేదు అంటే ఇప్పుడు నీకు దారకానిపాడు ఘటనలో అక్కడికి వెళ్ళి వైసీపీ నుంచి సోదరులు వంగవీటి నరేంద్ర గారు వెళ్ళారు, తోట త్రిమూర్తులు గారు వెళ్ళారు, అంబటి రాంబాబు గారు వెళ్ళారు. వీళ్ళంతా వైసీపీ నాయకత్వంలో, వైసీపీ పార్టీలో ఉన్న నాయకత్వం. మరి నీకు తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం నాయకత్వం నుంచి కాపు నేతల్ని ఎందుకు పంపలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలతో ఆయా సంఘటనల మీద స్పందించాల్సిన బాధ్యత, ఆదేశించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది. కానీ ఇక్కడ అది జరగల. వైసీపీ ఇప్పుడు వైసీపీ పార్టీ నీకు సమాజంలో కాపులు సంఘటనలు ఏమన్నా జరిగితే వైసీపీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ నాయకత్వం బయటకు వచ్చి దానికి సంబంధించిన సంఘటనలో మద్దతు తెలిపి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వైసీపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటిది రాజకీయ కోణంలో జరగలేదు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైసీపీ రిప్రజెంటేషన్ కాపు సమస్యల మీద మాట్లాడుతుంది. ఇప్పుడు రాష్ట్ర కాపు జేఏసీగా కాపు సమస్యల మీద మేము సమావేశం పెట్టి అన్ని పార్టీలకి రిప్రజెంటేషన్ ఇచ్చిన క్రమంలో అన్ని రాజకీయ పార్టీలకి రిప్రజెంటేషన్ పంపాం ప్రతినిధుల ద్వారా. దాంట్లో వైసీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతున్న క్రమంలో మేము పంపిన రిప్రజెంటేషన్ మీద దాదాపుగా ఒక అరగంట చర్చ జరిగింది నాయకత్వం వద్ద. దానికి సంబంధించి ఏమనంటే రిజర్వేషన్ కోరుతా ఉన్నారు, దాంట్లో 10% రిజర్వేషన్ కోరాము, ఈ సమస్యల మీద దీంట్లో సాధ్య అసాధ్యాలు ఏంది అనేది. దాని ద్వారా అక్కడి నుంచి పెద్ద స్థాయి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు మాతో. మరి చందు ఈ విధంగా సమస్యల మీద పెట్టావు, నీకు ఈ సమస్యల్లో రిజర్వేషన్ ఇంత కోరావు, ఈ సమస్యలన్నీ ఉన్నాయి, సరైన సమయం చూసి తప్పనిసరిగా అధినాయకుడి యొక్క అపాయింట్మెంట్ ఉంటది, మీరు రిప్రజెంటేషన్ అనేది వద్దురు. కానీ అదే విధానం నీకు టీడీపీ కనుక కొనసాగించినట్లయితే మీరు అడిగిన విధానంగా వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సమస్యల మీద ప్రశ్నించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీది, అంతేగా. అదేవిధంగా సంఘాలుగా తప్పనిసరిగా అప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. మీరు కావాలంటే ప్రెస్ నోట్లు కానీ, సోషల్ మీడియాలో కానీ క్యారీ అయిన ఐటమ్స్ కానీ మీరు వెరిఫై చేయొచ్చు. ఓకే 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 ఫైనల్లీ ఇప్పుడు ఇంకా రిజర్వేషన్ అంశం ఇంకా తెర మీద ఉందంటారా? తప్పనిసరిగా రాష్ట్రంలో తప్పనిసరిగా కాపు, తెలగ, బలిజ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్న రిజర్వేషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కులాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తూ పెద్ద సామాజిక వర్గం, ఈ పెద్ద సామాజిక వర్గం ఒకటిగా ఉంటే ఉమ్మడి రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి కాపులకు ఉంటది అనే సిస్టంలో
కాపు బలిజ తెలగ ఒంటరి మున్నూరు కాపు తూరు కాపుల్ని విచ్ఛిన్నం చేసి విడదీసి రాష్ట్ర రాజకీయాల్లో పాలించాయి ప్రభుత్వాలు, ఆయా పార్టీలు. కాబట్టి అటు తూర్పు కాపుగా ఇటు మున్నూరు కాపుగా ఇప్పుడు అట్లా విడగొట్టి రిజర్వేషన్ల పేరు మీద కొంతమందిని రిజర్వేషన్లు లేకుండా చేసి వాళ్ళు బీసీ కాపులు, మీరు ఓసీ కాపులు, లేకపోతే ఇంకో కాపులు అని చెప్పి రాజకీయ పార్టీలు ముందుకెళ్లే తెలివిగా. కానీ ఇప్పుడు సామాజికంగా కాపు సంఘాలుగా ఉన్న నాయకత్వం కాదు, తూర్పు కాపు మున్నూరు కాపు బలిజ అంతా కూడా ఒకటే కుటుంబం, చరిత్ర ఒకటే. కొన్ని చోట్లయితే అసలు ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారుగా మాట్లాడినా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడినా అసలు బలిజలో నుంచే ఇప్పుడు ఈ కాపు నుంచే నీకు వెలమ రెడ్డి చౌదరి ఈ కులాలన్నీ బయటకు వచ్చినాయి అని చెప్పి వాళ్ళ అనేక వేదికలతో మాట్లాడే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. కాబట్టి ఏంటంటే కులాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి, కులాన్ని కలవకుండా విడదీసే పరిస్థితి రాష్ట్రంలో రాజకీయాల్లో చేశారు ముందు చూపుతో. కానీ ఇప్పుడు తప్పనిసరిగా కాపులంతా ఒకటిగా బలిజలంతా ఒకటిగా ముందుకు పోతున్నాం. ఈ పరిస్థితి తప్పనిసరిగా మారే పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు వెంట 95 మంది కాపు బలిజ కుటుంబాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నాయంటే దానికి గల కారణం అదే పరిస్థితి. ఈ క్రమంలో తప్పనిసరిగా పొలిటికల్ గా కాపులు ముందుకెళ్లే పరిస్థితి ఉంటది. రాజ్యాధికారానికి దగ్గరగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన రాష్ట్రంలో కూటమిని తెచ్చారు, కేంద్రంలో కూటమి అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చారు. రెండిటికి బలిజ కాపు వర్గాల కష్టంతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది, తద్వారా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ కాపు తెలగ బలిజల కోసం తప్పనిసరిగా సాధిస్తాం. దానికి ప్రత్యేక ఉద్యమాలు తెర మీదకి తెస్తాం, కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం, లేదంటే ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఇప్పుడు కమ్మ కాపు గొడవలు లేవని మీరు అన్నారు, ఇవన్నీ సమస్య పైన ఇప్పుడేం లేవంటున్నారు. కానీ సోషల్ మీడియాలో విపరీతమైన వారు నడుస్తుంది. ఆ రోజు బాలకృష్ణ చిరంజీవి గారిని వెటకారంగా అన్నారన్న బాధతో ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన ఒకళ్ళ మీద ఒకళ్ళు నిప్పులు కక్కుకుంటున్నారు. సోషల్ మీడియా మంచి చేస్తుందా చెడు చేస్తుందా? సోషల్ మీడియా కిరణ్ గారు మీరు కూడా విశ్లేషించాలి. సోషల్ మీడియా ట్విట్టర్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి వాటిలో పోస్ట్ చేస్తున్నారు. అంటే రాజకీయ కోణాలతో సోషల్ మీడియా ఉంటది. వేల లక్షల అకౌంట్లు ఎవరికి ఉంటాయి? పార్టీలకు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు లేదా బాలకృష్ణ గారు అన్నారు, దానికి సంబంధించి టీడీపీలో కూటమి ప్రభుత్వంలో భేదాభిప్రాయాలు ఎవరికి లాభం? వైసీపీకి లాభం. లేదా వైసీపీని టార్గెట్ చేస్తూ ఎవరన్నా సమాజంలో మాట్లాడితే దాన్ని ఇంకొక పార్టీ సోషల్ మీడియా డ్రైవ్ చేస్తుంది. అది ఎవరికి లాభం? ఇంకొక పార్టీకి లాభం. ఇక్కడ కులాలు ప్రాంతాలు సంబంధించిన అంశంలో ఏ అంశం తెర మీదకి వచ్చినా ఇప్పుడు నీకు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగితే అంశం ఉంటే దాన్ని తప్పనిసరిగా వైసీపీ సోషల్ మీడియా గాని వైసీపీ గాని తెర మీదకి తెస్తుంది. వైసీపీ పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు ఇంకో సామాజిక వర్గంలోనో ఒక చోటనో జరిగితే దాన్ని జనసేనకు సంబంధించిన రాజకీయ నాయకత్వమో లేకపోతే కూటమి పార్టీల్లో ఉన్న నాయకత్వం తెర మీద తెస్తుంది. ఎక్కువ శాతం ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరిగే ప్రక్రియ కానీ నేనైతే సోషల్ మూవ్మెంట్ లో జరిగే ప్రక్రియ అనేది నేను అనుకోను. నిజంగానే సంఘాలుగా సామాజిక అంశాలుగా సామాజిక సంఘాలు నాయకత్వం వహించే వాళ్ళు చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడతారు. వాళ్ళు ఓపెన్ అట్లా కాకుండా ఫేక్ ఐడీలతో లేకపోతే ఇతర మాధ్యమాలతో వాళ్ళు ఎవరో తెలవకుండా దాంట్లో అసాంఘికంగా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడే పరిస్థితి ఏముంటది? లేదు కదా. నీకు నిజంగానే సామాజిక కోణంలో జేఏసీ స్పందించే అవకాశం ఉంటది అనుకోండి. నాకు ఒక ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి సంబంధించిన అంశంలో నేను బాధపడ్డా, నేను దాని మీద ఓపెన్ గానే మాట్లాడతా, ఎదుగు రాష్ట్ర కాపు జేఏసీగా. లేదు ఇంకొక రెడ్డి సంఘమో లేకపోతే ఇంకొక ప్రస్తావన ఇతర సామాజిక వర్గంగా మాట్లాడితే ఆ సామాజిక సంఘం నేరుగా ప్రెస్ మీట్ పెడుతుంది, ఖండిస్తుంది, లేకపోతే ఇంకోటి చేస్తుంది. అట్లానే చౌదరి సంఘం బాధపడ్డా దాని మీద స్పందించే పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది. అట్లా కాకుండా సోషల్ మీడియాలో జరిగే దాంట్లో ఘర్షణ సంఘర్షణ అనేది అది సామాజిక కోణంలో తీసుకోవద్దు. అదంతా కూడా రాజకీయ కోణంలో తీసుకోవాలి, పార్టీల మధ్య ఉండే విభేదాలుగానే తీసుకోవాలి.
డెఫినెట్ చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే సోషల్ మీడియాలో విశృంఖలంగా తయారైంది. ఎవరికి వాళ్ళకి ఒక స్పృహ ఉండాలి. సోషల్ మీడియాలో ఇలా అన్నాడు అనగానే దాన్ని మళ్ళీ రీట్వీట్ చేస్తూ దాని మీద మళ్ళీ ఇంకొకసారి పౌరుషంగా మాట్లాడడం, మళ్ళీ ఇంకొకటి దీన్ని మీరు తీసుకుని ఎక్కువ గమనించండి. నేను గమనించింది, ఏ సోషల్ మీడియా అయినా కాపులతో తిట్టిస్తుంటారు. నీకు ఇక్కడ ఏ సామాజిక వర్గాన్ని ఎవరు తిట్టట్లా. మీరు చూడండి, దాంట్లో సోషల్ మీడియాలో మీరు బాగా గమనించండి. పెద్ద పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ కాపులు. నీకు వైసీపీ కాపులో, టీడీపీ కాపులో, జనసేన కాపులో దీంట్లో తిట్లు తింటున్నారు. కానీ సోషల్ మీడియా వేదిక ఇతర సామాజిక వర్గాలు తిట్టుకోవడం అనేది చాలా తక్కువ ఉంటది. మీడియాలో తిట్టుకున్నా, పార్టీల వారీగా తిట్టుకున్నా, ఇంకో రకంగా తిట్టుకున్నా, ఇక్కడ కుటుంబాలుగా ఉన్న కాపుల మధ్య ఘర్షణలు, సంఘర్షణలు జరుగుతున్నాయి. కానీ రాజకీయ కోణంలో కూడా దీన్ని ఆపగలమా? ఎందుకు ఆపలేము? తప్పనిసరిగా అప్పీల్ చేయాలి వాళ్ళకి, నాయకులకి. ఇప్పుడు విశృంఖలంగా తిట్టుకోవద్దు, లేకపోతే అసభ్యంగా తిట్టుకోవద్దు. ఇప్పుడు నిజంగానే ఫేక్ ఐడీలు కావు, నిజంగానే సామాజిక కోణంలో జరిగే అంశాలు. పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, లేదా మొత్తంగా ఈ 15 సంవత్సరాల నుంచి తీసుకుంటే, కాపు సంఘ నాయకులను గాని, కాపు నాయకత్వాన్ని గాని, ఏ పార్టీలో ఉన్న కాపు నాయకులైనా, ఏ పార్టీలో ఉన్న, జనసేన ఉన్న కాపు నాయకులైనా, తెలుగుదేశంలో ఉన్న కాపు నాయకులైనా, వైసీపీలో ఉన్న కాపు నాయకులైనా, ఈవెన్ పేర్ని నాని గారి లాంటి వాళ్ళనైనా, వీళ్ళని తిట్టిన తిట్లు, సామాజికంగా సోషల్ మీడియాలో తిట్టిన తిట్లు ఇతర సామాజిక వర్గాల్లో ఏ నేతనన్నా తిట్టిన సందర్భం ఉందా చెప్పండి. తిడితే నీకు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలను కూడా, మరి నిజంగానే బాధపడేవాళ్ళు, నిజంగానే సామాజిక కోణంలో ఆలోచించేవాళ్ళు, రాజకీయ కోణంలో మన అంత అసభ్యంగా తిట్లు తింటున్న నాయకత్వం పట్ల సంఘాలు ఉండి మనం కాపాడుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటది. సంఘం అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కుల సభ్యులు ఉంటారు. అన్ని పార్టీల్లో ఇప్పుడు మనం ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు, ఇంకో పార్టీలో ఉన్న కాపు సోదరుడి కోసం వాడు నష్టపోతే ఆ సోదరుడినో ఆ సోదరి పట్లలో మాట్లాడాల్సిన బాధ్యత కూడా సంఘానికి ఉంటది కదా. మరి మీరు అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెబుతారు? ఎవరు నిలవాలి వాళ్ళకి? వాళ్ళ పక్కన పోరాడాల్సింది ఎవరు? ఒక అధికార పార్టీలోనో లేకపోతే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాపే కాపు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా కాపు ఉంటాడు, అవును. సిపిఐ సిపిఎం లో కూడా ఉంటాడు కాపు, అన్ని బీజేపీలో కూడా ఉంటాడు. బీజేపీలో సోమవీర్రాజు గారు అధ్యక్షుడిగా ఉన్నాడు మొన్నటి దాకా. నీకు తెలంగాణలో మన మాజీ ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. వీళ్ళు కూడా కాపులే కదా, అన్ని పార్టీల్లో ఉంటారు. వాళ్ళ పక్షాన కూడా మాట్లాడాల్సిన అవసరం సంఘాలుగా ఉంటది కదా. డెఫినెట్ రైట్ అన్న. అంటే మొత్తం మీద అయితే ఒకటి ఓవరాల్ గా మనకు కనపడుతుంది అంటే, ఒకటి మీడియా ప్రధాన స్రవంతిలో ఉండే మీడియా గబుక్కన స్పందించి ఉంటే ప్రభుత్వంలో కూడా ఉలుకు పలుకు ఉండేదేమో. అది వాళ్ళు స్పందించకపోవటం, రెండవది వ్యూహాత్మకంగా మౌనం వహించడం, రెండవది ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఎవరైతే స్పందించాలో వాళ్ళు స్పందించకపోవటం, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఇలాంటి ఇవన్నీ జరిగిన తర్వాత చెయ్యి దాటిపోతుందన్న ఉద్దేశంతో మీరు ఎంటర్ అయ్యారు. దాన్ని మళ్ళీ మీరు ఇవాళ వాళ్ళకి న్యాయం జరిగిందంటే కారణం నిజంగా కూడా మీలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడడం వల్ల న్యాయం జరిగింది. కానీ ప్రతిదానికి కుల సంఘాలు వచ్చి నిలబడే పరిస్థితి లేకుండా ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ సెన్సిటివిటీని సెన్సిబుల్ రిప్రజెంట్ చేస్తే తప్పలేదు కదా. ఇప్పుడు ఒక చోట ఇప్పుడు కుల సంఘంగా ఉన్నది, కుల సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక సమస్య ఉంటది, అన్ని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేయే కాదుగా. ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ చేసి స్థానిక అధికారులతో రిప్రజెంట్ చేసి చేసే పనులు కూడా ఉంటాయి. అన్ని ఆందోళనలు లేకపోతే అన్ని ఇప్పుడు ఎక్కడో ఒక టూరిజంకి వెళ్తారు, అక్కడ ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఇంకో ప్రాంతంలో ఇంకో సంఘటన ఏదో జరుగుతుంది, వాళ్ళకి మద్దతు తెలపాల్సిన అంశం ఉంటది. ఇప్పుడు నసరావుపేటలో ఒక ప్రధానమైన ముఖ్యమైన ఒక వ్యాపారస్తుడికి సంబంధించి ఒక వివాదం జరిగింది వారం క్రితం. అతను నాగేశ్వరరావు గారని, ఆయన ఒక పెద్ద అమౌంట్ విజయవాడ సంబంధించిన పారిశ్రామికవేత్తకు 15 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. అతన్ని స్థానిక డిఎస్పీ కార్యాలయం వాళ్ళు పిలిచి SC ST కేసు పెడుతున్నారు నీ మీద, నోటీస్ తీసుకోవాలని అడిగారు. నేను డిఎస్పీ గారితో మాట్లాడాను.
డిఎస్పీ గారు ఒక వర్షన్ చెప్పాడు, అక్కడ స్థానిక నసరావుపేట పెద్దలు ఇంకో వర్షన్ చెప్పారు. అట్లా కాదు, దానికి సంబంధించిన లావాదేవీల్లో తప్పనిసరిగా మీరు ఆచితూచి వెళ్ళాలి, వాళ్ళు షెటిల్ చేస్తారని చెప్పి నాయకులు కోరుతా ఉన్నారు. ఈ క్రమంలో మీరు మీకు కేసు కావాలా లేదా సెటిల్మెంట్ కావాలా అనే దాంట్లో జరిగింది అనేది స్థానిక నసరావుపేట నాయకత్వం చెప్పారు. దాని మీద రాష్ట్ర కాపు జేసీగా స్పందించాము. వాళ్ళు మాట్లాడుకుని నిజంగానే బాధితులు నాగేశ్వరరావు గారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అక్కడికి వెళ్ళి ఒక పెద్ద పారిశ్రామికవేత్త అవమానానికి గురైపోయి పోలీస్ స్టేషన్ లో ఆ విధంగా తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించడంతో హార్ట్ కు సంబంధించి ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ లో ఉన్నారు. మరి రాష్ట్రంలో అంత పెద్ద మనిషికి ఆ పరిస్థితి కొనసాగుతుందంటే సంఘాలుగా మద్దతు తెలపాల్సిన బాధ్యత, ఒక వ్యాపారస్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో సంఘాలుగా మనకు ఉంటది. తప్పనిసరిగా వారి వైపు మాట్లాడతాం, అవసరమైతే ఆందోళన చేస్తాం, అవసరమైతే నరసరావుపేట వెళ్ళి కూర్చుంటాం. దానికి సంబంధించి అనేక సంఘటనలు ఉంటాయి. అన్ని ప్రభుత్వాన్ని విమర్శించాయో, అన్ని ప్రభుత్వం మీద పోరాడాయో కాదు కదా. మాకు ఈ సమస్య ఉంది, రిప్రజెంట్ చేస్తాం, లేదా లెటర్ పంపిస్తాం, అప్పీల్ చేసుకుంటాం. కుల సంఘం అంటే గొడవలకే కాదు. అవును, కరెక్ట్, రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు. మొత్తం మీద అంటే కొన్ని సందర్భాల్లో కుల సంఘాలు జోక్యం చేసుకోవటం కూడా అవసరమే అని కొన్ని సంఘటనలు నిరూపిస్తూ ఉంటే, ఏదేమైనా ఇక్కడతోటి దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. ప్రభుత్వం దీనికి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠినంగా శిక్ష పడేలా చూడాలి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సముచితంగా వాళ్ళకు భరోసా కల్పించే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్తే.